రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రేమి ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రేమి ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిచి, మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపం నిలిపి, ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కాపవరపు జోసఫ్ చిన్నారావు, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవరపు ప్రసన్న కుమార్కు మరియు మే 1న రియా, జనవరి 7న రియాన్స్, జనవరి 17న నక్షత్రాల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దీపబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కృషిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కృషిశేషులు కోడిగుడ్ల నవ్య ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ కృషిశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణీత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెలంగిని సోహన్ మరియు కోన వెలంగిని సోహిల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాకమాను శ్రీవజోజి మల్లేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ స్నేహ, హనీష, చైతన్య, యతిన్ శౌరి, ప్రతిష్ట కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్కపల్లి యశ్వంత్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కౌశిక్ రాజ్ మరియు యశ్వంత్ రాజులకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సురేష్ కుమార్, లక్ష్మీ క్రేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెందుతి విచారణ కృషిశేషులు దొడ్డి శాంతం గారి
ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియదాస్ విజయ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెరింగపురం విచారణ పెంటారెడ్డి లూదిరెడ్డి సుజానమ్మ దంపతుల 60వ వివాహ వాచ్ కోసం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు సమాధానం దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితం జ్ఞానస్థానం ద్వారా పొంది ఉన్నాం. అంటే అప్పటి నుంచి దేవునికి మనం కట్టుబడి ఉండాలి. చాలాసార్లు మనం ద్వంద్వ స్వభావంతో జీవిస్తూ ఉంటాం, ఒకటి చెప్పి ఇంకొకటి చేయటం. అందుకే ఈరోజు స్వార్థలో అవునంటే అవును, కాదంటే కాదు, ఇలానే ఉండాలి అని యేసు ప్రభువు చెప్తున్నారు. చాలాసార్లు ఒట్టు పెట్టుకొని దానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం దేవునికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాం, దేవుని యొక్క చిత్తాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం క్రైస్తవులంగా అని పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా దేవుణ్ణి మన్నించమని పశ్చాత్తాపడుతూ వేడుకుంటూ ఈ యొక్క పూజలో యోగ్యంగా పాల్గొనుటకు సిద్ధపడదాం. సర్వశక్తి గల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయుము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎలీషా ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 19 నుంచి 21 వరకు. ఏలియా అక్కడి నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరికి వెళ్ళి తన అంగిని తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకును విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వత్తును, అటు పిమ్మట నిన్ను అనుసరించెదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళెము, నేను నీకు అడ్డుపడట్లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి 2 ఎద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరుకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ
ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభు, నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకు ఏర్పడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమా ఉన్నది. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కన్నులెదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రతగొని ఉన్నది. నీవు నన్ను పాతాళములకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ ప్రభువే నాకు వారసత్వ భూమి. ప్రభువే నాకు వారసత్వ భూమి. మధురం పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి స్వార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. కానీ నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగా కానీ లేక తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలేను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడిన ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనం ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఒట్టు కొనటంలో ఉన్నటువంటి అర్థం నేను నిజంగా చెప్తున్నాను అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాం. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు చెబుతున్నారు ఒట్టు పెట్టుకొనకూడదు అని. అంటే దీనికి అర్థం నీలో నిజాయితీ ఉండాలి, నీవు చెప్పినది స్వచ్ఛత ఉండాలి, నీవు చెప్పినది ఎలాంటి ద్వంద్వ పలుకులతో కూడదు అని ఈరోజు మనకు ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మఠ జీవితంలో మాట పట్టు అనేది ఉంటుంది. మొదటి మాట పట్టు లేదా చివరి మాట పట్టు, లేకుంటే నిత్య మాట పట్టు అంటారు. అంటే దేవునికి కట్టుబడి ఉంటాము అని ప్రజల ముందు, దేవుని ముందు ఒప్పుకోవటం. దానికి భిన్నంగా మనమే నిజాయితీ పరంగా నేను ఈ జీవితానికి కట్టుబడి ఉంటాను అని మనలో ఆ నిజాయితీ ఉంటే ఇలాంటి బాహ్యకరమైనటువంటి కార్యాలు అవసరం లేదు అని ప్రభు చెప్తున్నారు. అలాగే ఒప్పందం, ఒడంబడిక, మానవుల మధ్య ఒప్పందం జరుగుతుంది. ఇంకా దేవునికి ప్రజలకు మధ్య ఒప్పందం, ఒడంబడిక జరుగుతూ ఉండేది. మనం చూస్తున్నాం ఒప్పందం, ఒడంబడిక. ఈ రోజుల్లో వివాహం అనేది ఒప్పందం కాదు, ఒడంబడిక. ఎందుకోసం ఒడంబడిక అంటే అది ఎల్లప్పుడూ కూడా ఒక కట్టుబాటు దయచేస్తుంది, కట్టుబాటును గుర్తు చేస్తుంది. నేను నీకు, నాకు నీవు, మరి మన మధ్యలో దేవుడు సహాయం ఉంటుంది అదేవిధంగా ఒడంబడిక చేసుకుంటూ ఉంటాం. మరి పెళ్ళి కావలసిన వాళ్ళు ఫాదర్లు అడుగుతూ ఉంటారు, సెలవు కాగితాలు తీసుకొచ్చారని. సెలవు అంటే హాలిడే కాగితాలు కాదు, సెలవు కాగితాలు. నీవు నీ స్వేచ్ఛ కలిగి, అంటే ఫ్రీడమ్, నీవు ఎలాంటి బలవంతం లేకుండా నీవు ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నావా లేదా అని సంతకం చేసినటువంటి కాగితాలు. ఇవన్నీ కూడా చేస్తాం. కానీ పెళ్ళయిన తర్వాత 1 నెలకో 2 నెలలకో విడిపోవడం జరుగుతుంది, సమస్యలు వస్తున్నాయి. ఎందుకోసమని ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆ సెలవు కాగితం అనే ఆ ఫ్రీడంలో సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. ఏదో ఎవరికో భయపడో దేనికో మనం ఏదో ఒక ప్రెషర్లో మనం ఒప్పుకుంటూ ఉన్నాం. అలాంటిది నిజమైనటువంటి ఒక కవనెంట్ కాదు అని ఈరోజు మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసినా ఈ మధ్యకాలంలో ప్రమాణ స్వీకారాలు, దేశంలో రాష్ట్రంలో ఈ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి. మనం ఈ మధ్యలో చూసాం, దేశంలో ప్రమాణ స్వీకారం మరి ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రిగా, మరి ఇక పాలకులుగా ఎన్నో ప్రమాణ స్వీకారాలు. ఇవన్నీ ప్రజల ముందు చేస్తున్నాం. చేసినప్పుడు ఎంతవరకు దానికి కట్టుబడి ఉంటున్నాం? ఎన్నెన్నో నిర్ణయాలు చేస్తున్నాం, ఎంతవరకు కట్టుబడి ఉంటున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ఒట్టు అనేది ఎందుకు పెట్టుకుంటున్నారంటే మనలో విశ్వాసం లేదు కాబట్టి, మనం ఇతరులను నమ్మటం లేదు కాబట్టి, వారిలో నిజాయితీ లేదు కాబట్టి, మోసం చేస్తారు అనేటువంటి ఆలోచన, భయం ఉంది కాబట్టి, లేదా కొన్నిసార్లు ద్వంద్వ వైఖరి వహిస్తారేమో, డబుల్ టంగ్, లేదా పైకి ఒక మాట ఆంతరంగిక ఇంకో మాట, డూప్లిసిటీ, తర్వాత డబుల్ టంగ్, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఒట్టు పెట్టుకోవటం జరుగుతుంది. ఇది యూదుల్లో సర్వసాధారణం. కానీ ఇవన్నీ కూడా వద్దు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఎందుకోసం అంటే నీలో నిజాయితీ ఉండాలి,
నీలో నమ్మకం, విశ్వాసం అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనబరిచినట్లయితే ఇలాంటి ఒట్టు అనేది, ఇలాంటి ప్రామిసరీ నోట్లు అనేవి తప్పనిసరిగా అవసరం లేదు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఆయన చెప్పేది ఏంటి అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని మీద అని, స్వర్గం మీద అని, భూమి మీద ఇలా ఒట్టు పెట్టుకొని రాదు అని చెప్తున్నారు. ఈరోజు మనం మొదటి పట్టణంలో చూస్తున్నాం ఏలియా, ఎలీషా. ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా వచ్చి ఎలీషా మీద తన దుప్పటి కప్పి ఇదిగో నన్ను అనుసరింపు అన్నాడు. మరి అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలం దున్నుతూ ఉన్నాడు. ఎన్ని జతల ఎడ్లున్నాయి? 12. అంటే ఆయన 12వ జత ఎడ్లతో దున్నుతూ ఉన్నాడు ఎలీషా. అప్పుడు ఏలియా వచ్చి నన్ను వెంబడించు అనగానే ఆయన ఏం చేశాడు? ఆయన 2 ఎడ్లను వధించాడు. అదేవిధంగా తన నాగలిని ముక్కలు చేసి తర్వాత ఆ ముక్కలతో వండటం చేశాడు. తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పి ఇదిగో నేను వెళ్తున్నాను దేవుని కార్యంపై. ఈ విధంగా చూసినట్లయితే వ్యవసాయం చేస్తున్నటువంటి ఆయన, ఒక వృత్తికి కట్టుబడి ఉన్నటువంటి ఆయన వాటికి స్వస్తి చెప్పి నేను దేవుని పని మీద వెళ్ళిపోతున్నాను అని దేవుని పనికై కట్టుబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చాలాసార్లు మనం చెప్పేది ఒక మాట, మరి చేసేది ఇంకో మాటగా మన జీవితంలో చాలాసార్లు జరుగుతుంది. ఒకానొక సందర్భంలో ప్రియుడు, ప్రియురాలు, ఆ ప్రియుడు అంటూ ఉంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అది అని చెప్తూ ఉంటాడు. సరే అని ఆమె అంటుంది, సరే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో చూస్తాను అని, ఇదిగో ఈ సాయంత్రం నీవు నన్ను ఒక పార్కులో కలుసుకోవాలి, పార్కులో కలుసుకొని నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా తప్పనిసరిగా అంటాడు. అయితే సాయంత్రమా, సరే సరే వస్తాను, కానీ వర్షం పడితే మటుకి నేను రానంటాడు. అంటే ఆయన ప్రేమలో కండిషన్ ఉంది. ఇలా ఉండకూడదు. అంటే ప్రేమ నిండుగా ప్రేమించాలి. మనం దేనికై కట్టుబడి ఉంటామో దాన్ని నిండుగా పరిపూర్తి చేయాలి. అందుకే అక్కడ నిజాయితీ అనేది ఉండాలి. నిజాయితీ, నమ్మకం, తర్వాత విశ్వాసం అనేటువంటి ఈ సుగుణాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందుకోసమని ఓసారి బాగా వర్షం పడుతుంది. ఇది జరిగినటువంటి కథ ఫిలడెల్ఫియాలో. అయితే ఆ ఫిలడెల్ఫియాలో ఒక పెద్ద కపుల్, భార్యాభర్తలు ఒక హోటల్ కోసం చూస్తున్నారు. అయితే ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అన్ని హోటళ్ళు కూడా ఫుల్ అయి ఉన్నాయి. అయితే ఏదో ఒక చిన్న హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లర్క్ ఉన్నాడు. క్లర్క్ ఉన్నప్పుడు ఈ భార్యాభర్తలు మేము ఈ రాత్రి పడుకోవాలి, మాకేమైనా ప్లేస్ ఉందా అని అన్నప్పుడు ఈ హోటల్ అంతా కూడా ఫుల్గా ఉంది, కాకపోతే నా ఆఫీస్లో మీరు పడుకోవచ్చు ఈ రాత్రి అంతా అంటే సరే అని చాలా వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని నిజంగా మెచ్చుకొని అక్కడ పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు అన్నారు, మేము కనుక ఒక హోటల్ని నిర్మించామనుకోండి నిన్ను మేనేజర్గా పెడతాం అని అన్నప్పుడు ఆయన నవ్వాడు, వాళ్ళు కూడా నవ్వి వెళ్ళిపోయారు. అయితే ఒక సంవత్సరం తర్వాత న్యూయార్క్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంతో పాటు వాళ్ళకి ఫ్లైట్ టికెట్ వచ్చింది. ఎవరైతే ఈ క్లర్క్ ఉన్నాడు, నీ వెంటనే న్యూయార్క్ రావాలి అని. అతను మర్చిపోయాడు. సరే అని టికెట్ ఉందిగా అని వెళ్ళాడు, న్యూయార్క్ వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఒక పెద్ద హోటల్, నూతనంగా నిర్మించినటువంటి హోటల్, ఆ హోటల్ని చూసి ఆశ్చర్యపోయి ఎవరు పిలిచిందని అనుకున్నారు. అటు ఇటు వెతికినప్పుడు ఎవరికైతే ఆతిథ్యం ఇచ్చారో ఆ ఇద్దరు భార్యాభర్తలు అక్కడ కనిపించి ఈ యొక్క క్లర్క్ని ఆహ్వానించి, అయ్యా ఇదిగో ఆ రోజు మేము అన్నామే, ఆ రోజు నీకు ఒప్పందం చేశాం ఏమని, మేము హోటల్ కడితే నిన్ను మేనేజర్ చేస్తామని, ఇదిగో
ఇదే మేము కట్టినటువంటి హోటలు, ఇదే నీవు మేనేజర్ అని వాల్డ్రోఫ్ ఆస్ట్రియా హోటల్ అనే దానికి మేనేజర్ చేశారు. వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు లేదా ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు ఆ అన్న ప్రకారమే ఆయనకు ఆ ఓట్లు ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా మనం కూడా ఎన్నోసార్లు మన ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అవునంటే అవును, కాదంటే కాదు, ఇలా ఉండాలి. కానీ అంటే మనలో ఆ నిజాయితీ ఉండాలని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం దేవుని నుంచి విశ్వాసం పొందాం. ఆ పొందినటువంటి విశ్వాసం నాడు ఎన్నో ఒప్పందాలు చేశాం. ఇదిగో మేము విశ్వాసంతో జీవిస్తాం, వెలుగుచున్నటువంటి ఈ ఒత్తిని ఎప్పుడు వెలిగేలా ఉంచుతాం, మా విశ్వాసాన్ని వెలిగేలా చూస్తాం, మేము పిశాచికి దాసోహలం కాము అని అంటూ ఉంటాం. మరి అన్నీ కూడా పరిపూర్తి చేస్తున్నామా? దేవునికి కట్టుబడి ఉంటున్నామా? మనలో ఎంత నిజాయితీ ఉంది? దేవుని పట్ల ఎంత విశ్వాసంతో జీవిస్తున్నాం అనే పరిశీలన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రభా సర్వేశ్వర, ఈ సమయమందు మీ బిడ్డలమైన మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, మా పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాశ్రయులను, ఉపదేశాలను, మరి ఎవరైతే మఠ జీవితాన్ని జీవిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించండి. వారు చేస్తున్నటువంటి స్వార్థ క్రియలను ఆశీర్వదించండి. ఎక్కడైతే మీ యొక్క రాజ్యం నిర్మింపబడుతుందో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవారి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి క్రియను కూడా దీవించండి. మరి ముఖ్యంగా వారి కుటుంబాలని ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఈరోజు ఎవరైతే తమ ఉద్దేశాలకై పూజలు పెట్టిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా దివ్యవాణి అభివృద్ధి కోసం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎందరో సహాయం చేస్తున్నారు, వారందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు మేము నిజాయితీగా ఉండాలని, మరి స్వచ్ఛత మాలో ఉండాలని మీరు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే విశ్వాసం మీ నుంచి మేము పొంది ఉన్నామో ఆ విశ్వాసానికి కట్టుబడి ఉండేలా మమ్మల్ని దీవించండి. అదేవిధంగా మఠ జీవితానికి కట్టుబడి, గృహ జీవితానికి కట్టుబడి ఉండేలా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వివాహం చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను. అదేవిధంగా వారికి కలిగినటువంటి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. స్కూళ్ళు ఆరంభమైనటువంటి ఈ దశలో ప్రత్యేక విధంగా స్కూళ్ళకు, కాలేజీకి వెళ్ళేటువంటి బాలబాలికలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించి వారికి జ్ఞానాన్ని, తెలివితేటలు ప్రసాదించండి. అదేవిధంగా వాళ్ళు రాసేటువంటి ప్రతి పరీక్షల్లో ఎల్లప్పుడూ పాస్ అయ్యేలా వారిని దీవించి ఆశీర్వదించండి. భార్య భర్తలను ఆశీర్వించి వారు అన్యోన్యంగా జీవిస్తూ, అదేవిధంగా ఎవరైతే వృద్ధులున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంపై ఉండాలని ఈ మనవులన్నీ మనాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ ఉసిగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి ఒసగిన జీవితం. త్రిత్వైక దేవునితో
పడకమునుపి సేవకై మలచినావే. దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. తల్లి గర్భాన పడకమునుపి సేవకై మలచినావే. దీనుడైయున్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. ఏమివ్వగలనయ్యా, నాదంత నీదేనుగా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలిపూజ హృది కానుక. అర్పింతును తండ్రి నీ వసకి నా జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుము. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమ తత్వమును అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి అలనిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సవపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము.
మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానముగుదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదినుడు మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేషుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్.
ప్రియ సంగమా, శ్రీక్రీస్తు విందుకు వేళాయరా, లయమునరా రండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. కమ్మని విందిది కడరా విందిది, అమృత విందిదిలో కొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా, ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. సమభావములో సమతను పంచి, ప్రేమను పెంచి విందిది. సమభావములో సమతను పంచి, ప్రేమను పెంచి విందిది. తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి, తరతమ భేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేళాయరా, ప్రియముగరా రండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేళాయరా, ప్రియమునరా రండి ప్రియ సంగమా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కనట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కనట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము కాపాడి దీవింతురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మార్గము చూపుము ఇంటికి, నా
చూపించు